వెల్కమ్ టు కోడ్ రూలర్. లెట్స్ రూల్ ది కోడింగ్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫుల్ స్టాక్ పైథాన్. సో ఫుల్ స్టాక్ పైథాన్లో ఏమేమి ఉంటాయి, సో ఏమేమి కోర్సెస్ నేర్చుకోవచ్చు, లైక్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. అవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రాగా, ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి, సో మిషన్ లెర్నింగ్ ఉందా, అసలు మిషన్ లెర్నింగ్లో ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ 2025 వీడియో అనమాట. ఇదేంటి 2025 అంటే ఎప్పుడు ఫుల్ స్టాక్ పైథాన్ ఒకటే అంటే కాదు కాదు. సో ఒకప్పుడు పైథాన్ వేరే, ఫుల్ స్టాక్ పైథాన్ వేరే. బట్ ఇయర్లీ అది మారుతుంది. ఎందుకు? ఫ్యూ టాపిక్స్ యాడ్ అవ్వడం గానీ, ఎల్స్ ఫ్యూ టాపిక్స్ రిమూవ్ అవ్వడం గానీ జరుగుతుంటది. ఫర్ సపోజ్ ఐ విల్ టెల్ సింపుల్ థింగ్. సో ఏంటి, ఇప్పుడు జావాలో ఒకప్పుడు యాప్లెట్స్ అనేది ఉంది, ఇప్పుడు లేదు. సో అలా అనమాట. ఫ్యూ టాపిక్స్ వస్తాయి, ఫ్యూ టాపిక్స్ పోతాయి అనమాట. సో ఒకప్పుడు పైథాన్‌లో టీకెంటర్ అనేది ఒక మాడ్యూల్ ఉండేది సెపరేట్‌గా. బట్ ఇప్పుడు అది తగ్గించేసారు టీకెంటర్. ఎందుకు? ఫ్రేమ్‌వర్క్స్ వల్ల. సో ఇయన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో మనం ఈ టాపిక్‌లోకొచ్చి అన్నీ కవర్ చేయాలనమాట. ఏంటి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్, డేటాబేస్, డెవాప్స్, ఇంకా మెషిన్ లెర్నింగ్ అన్ని టాపిక్స్ చూద్దాం. సో అందులో మీరు ఏమేమి నేర్చుకున్నారు, సో మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవచ్చు, ఎట్ ఏ టైం ఒకేసారి ఏం నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పూర్తిగా చూడండి. సో ఇవేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. సో మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేదానికి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. సో మీకు తెలుసు, అంతా వెబ్ పేజెస్ కోసం యూస్ చేస్తాం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. సో రియాక్ట్ జేఎస్ అనేది ఆప్షనల్. సో మీకు రియాక్ట్ కాకపోతే యాంగులర్ కూడా నేర్చుకోవచ్చు. సో ఈ రెండు అనేది ఆప్షనల్ అనమాట. ఫ్రేమ్వర్క్స్ ఏంది, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఈ వరకు. సో మీకు ఇన్ కేస్ మీకు మీకు టైం ఉందంటే మీరు రియాక్ట్ ఆర్ యాంగులర్ చూడొచ్చు. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటన్నిటికి కలిపిన ఐ థింక్ అటు ఇటుగా 1 మంత్ ఇది మ్యాక్సిమం టైం ఫ్రంట్ ఎండ్‌కి. ఇది 1 మంత్ ఎక్కువ దీనికి, అసలు అంత ఎక్కువ టైం పట్టదు. మీరు పర్ఫెక్ట్‌గా కూర్చున్నారంటే 1 మంత్‌లో ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు. మీరు అడగొచ్చు, ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేటప్పుడు ఇంకోటి నేర్చుకోకూడదు అంటే, ఎందుకు నేర్చుకోకూడదు? నేర్చుకోవచ్చు. అంటే మన ఫ్రంట్ ఎండ్‌తో పాటు పైథాన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఏంటి, ఫ్రంట్ ఎండ్ పాటు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి. ఇప్పుడు కోర్ పైథాన్ ఉంది, ఊప్స్ ఉంది, ఏపీఐ రిక్వెస్ట్ ఉంది, అడ్వాన్స్డ్ పైథాన్ ఉంది. ఓకే. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఎంతవరకు ఐడియా ఉంటుంది? కోర్ పైథాన్ అంటే ఐడియా ఉంటుంది. ఏంది, నార్మల్ ఆపరేటర్స్, ఈ లూప్స్, ఆ ఫంక్షన్స్ ఇవి ఉంటాయి. ఊప్స్ అంటే ఐడియా ఉంది, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ ఇవి ఉంటాయి. ఏపీఐ రిక్వెస్ట్ ఏంటంటే, సో మనం బయట నుంచి డేటా ఉంటుందన్నమాట. ఏంటి ఇది, మీకు దీని గురించి తెలియాలంటే ఒక చిన్న టాపిక్ చెప్తా, కొంచెం వినండి. సో ఏంటంటే, ఇప్పుడు బయట వెండార్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి. అవి డేటా అనేది బయటికి పంపిస్తాయన్నమాట. ఏంటి, ఏపీఐ ద్వారా. సో మనకు రియల్ లైఫ్ వచ్చి వెదర్ ఏపీఐ ఉంది. సో ఈ డేటాను నేను ఆల్రెడీ ఒక పాస్ట్‌లో వీడియోలు పెట్టానమాట. 5 ఏపీఐ ప్రాజెక్ట్స్. దాంట్లో నేను ఏం చేశా, జావా స్క్రిప్ట్ యూజ్ చేశా. కానీ ఇక్కడ మీరు పైథాన్ యూజ్ చేసి కూడా వెదర్ డేటాని బయటకి తీయొచ్చు. ఓన్లీ కోర్ పైథాన్‌తోని మీరు వెదర్‌ని ప్రింట్ చేయొచ్చు. సో అదనమాట. సో అడ్వాన్స్డ్ పైథాన్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. ప్యాకేజెస్ లైక్ ఇప్పుడు చెప్పాను కదా, మనకు రియల్‌గా ఇంపోర్ట్ అని చెప్తాం, పిప్ ఇన్‌స్టాల్ అని చెప్పి ప్యాకేజెస్ డౌన్‌లోడ్ చేస్తాం. మెనీ ప్యాకేజెస్ ఆర్ దేర్. నేను 1 ఆర్ 2 అని చెప్పలేను కదా. సో అదనమాట. సో పైథాన్ నేర్చుకున్నాక ఇది నేర్చుకోండి. ఏంటి, ఫ్రేమ్‌వర్క్స్. పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్. ఫ్లాస్క్ ఆర్ డిజాంగో 2 వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. ఎందుకంటే ఇవి మీరు పైథాన్ కోడ్‌తో పాటు మీరు హెచ్టీఎంఎల్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ 2 యూజ్ చేయొచ్చు. ఫ్లాస్క్ ఆర్ డిజాంగో. డిజాంగో అనేది బిగ్ అనమాట. అంటే ఎక్కువ డేటా అవసరం. హై ఫీచర్స్ కావాలి. అంటే మంచి ర్యామ్, మంచి ప్రాసెసర్, ఎక్కువ స్టోరేజ్ ఇలా కావాలి. మా దగ్గర అన్ని ఫీచర్స్ లేవు. మా దగ్గర కొంచెం తక్కువ ఫీచర్స్. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ 4 జీబీ అనుకోండి. సో నాది i3 అనుకోండి. ఇలా చిన్న చిన్న ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్లాస్క్ యూజ్ చేయండి. ఎందుకు? అది మీకు లెస్ ఫీచర్స్ ఎక్కువగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా వాడొచ్చు ఫ్లాస్క్ అనేది. సో అదనమాట. మీకు ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయంటే డిజాంగో యూజ్ చేయండి. ఫీచర్స్ తక్కువ ఉన్నాయంటే ఫ్లాస్క్ యూజ్ చేయండి. ఫీచర్స్ అంటే మీ ల్యాప్‌టాప్ ఫీచర్స్, లైక్ హార్డ్‌వేర్ ఫీచర్స్ బట్టి చెప్తున్నా. సో రెస్ట్ ఏపీఐ అథెంటికేషన్, జేడబ్ల్యూటీ, జేసన్ వెబ్ టోకెన్ అనమాట. ఇది అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తాం. వెబ్ సాకెట్స్ ఇవన్నీ ఎందుకు, అథెంటికేషన్, ఆథరైజేషన్ ఇవన్నీ కావాలి. బ్యాక్ ఎండ్. సో మీరు ఇది పైథాన్ అండ్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాక బ్యాక్ ఎండ్ నేర్చుకోండి. ఒకే టైం నేర్చుకోకండి. ఎందుకంటే మీకు అర్థం కాదు ఇవి. మీరు పైథాన్ బాగా వచ్చిన తర్వాత ఇది వస్తేనే మీకు చాలా బెటర్ అనమాట. ఎట్ ఏ టైం మీరు 2 నేర్చుకొని ఇది నేర్చుకోవాలి. సో మీరు ఫ్రంట్ ఎండ్ పైథాన్ అండ్
డేటాబేస్. ఈ 3 ఎట్ ఏ టైమ్ నేర్చుకోవాలి. ఈ 3 అయిపోయిన తర్వాత మీరు ఫ్రేమ్‌వర్క్స్‌లోకి వెళ్ళిపోండి. ఏంటి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ లైక్ డీజంగా, ఫ్లాస్క్ ఇలా అనమాట. సో, డేటాబేస్‌లో ఏమున్నాయి చూడండి ఎస్‌క్యూఎల్ అనమాట. ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రీ. సో, నోఎస్‌క్యూఎల్ కింద అయితే మోంగోడీబీ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా మీకు నచ్చినయి. సో, ఈ ఓఆర్ఎం, ఎస్‌క్యూఎల్, ఆల్చెమీ, డీజంగా ఓఆర్ఎం ఇయన్నీ డేటాబేస్. ఏంటి డేటాబేస్‌కి కూడా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయా అంటే మీకు ఒక 3 పార్ట్స్ చెప్తా ఇనండి. ఏంటి పైథాన్ లాంగ్వేజ్, పైథాన్ టెక్నాలజీ, పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. సో, ఈ ఓఆర్ఎం ఇవి అన్నీ వచ్చి మనకి దేని కిందకొస్తాయి? ఫ్రేమ్‌వర్క్స్ కిందకొస్తాయి. ఫ్రేమ్‌వర్క్స్ కింద ఏముంటాయి? టెక్నాలజీ ఉంటది. టెక్నాలజీ కింద లాంగ్వేజ్ ఉంటది. సో, ఇయన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయలేమనమాట. సో, మీకు పైన చూసుకోండి. ఏంటి? ఇవి డేటాబేస్ ఫ్రేమ్‌వర్క్స్ రిలేటెడ్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు ప్రస్తుతానికి డేటాబేస్‌లో మోంగోడీబీ ఇవి నేర్చుకోండి. ఫ్రేమ్‌వర్క్స్ కూడా నేర్చుకోండి. సో, ఈ డేటాబేస్ ఫ్రేమ్‌వర్క్స్ ఎప్పుడు నేర్చుకుంటారంటే బ్యాక్ ఎండ్ టైమ్‌లో నేర్చుకుంటే మై సజెషన్. అంటే బ్యాక్ ఎండ్ టైమ్‌లో నేర్చుకోండి. లేదు మీరు ముందే నేర్చుకుంటానో అదేం కాదు. సో, అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ. సో, ఏదంటే ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ ఇస్తారు. లైక్ ఏంటి ఇప్పుడు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇలా డీటెయిల్స్ ఇస్తాడు. అది కరెక్టా? కాదా? సో, అది చెక్ చేయాలి. సో, నార్మల్‌గా ఏం చేస్తాం? నార్మల్‌గా చెక్ చేయొచ్చు. బట్ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటదో తెలుసా? ఈడ నుంచి సర్వర్‌కి డేటా పోవాలి. సర్వర్ నుంచి డేటా రావాలి. మధ్యలో హ్యాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇయన్నీ లేకుండా హ్యాకర్స్ కాకుండా ఏం కాకుండా సేఫ్‌గా డేటా పంపించి రావడం కోసం ఈ టాపిక్ వస్తదనమాట. సో, జేసన్ వెబ్ టోకెన్ అంటాం. సో, ఇవి టోకెన్స్‌గా మనం డేటా పంపిస్తాం అనమాట. ఏంది సర్వర్‌కి. ఎందుకు జేసన్ డేటా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ డేటా అనమాట ఇదంతా. సో, ఈ డేటాను మనం పంపిస్తాం సర్వర్‌కి. ఏది పైథాన్ లాంగ్వేజ్‌తో. సో, నుంచి మళ్ళీ మనకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఓకే. వీడు వాలిడ్ యూజర్ డేటా పంపిద్దాం. నాట్ వాలిడ్ యూజర్ డేటా ఏం రాదు. ఇలా వస్తదనమాట. సో, సెక్యూరిటీ బ్రెస్ట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఈ పార్ట్ అనమాట. ఏంటి అథెంటికేషన్ ఈ పార్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుల్ స్టాక్ పైథాన్‌లో మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఈ టాపిక్ కూడా నేర్చుకోండి. రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు ఈ టాపిక్ కూడా. సో, నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దామంటే డెవాప్స్ అనమాట. సో, డెవాప్స్ అనేది ప్రతి దాంట్లో కామన్‌గా ఉంటది. సో, గిట్ గురించి మీకు నేను ఎక్స్‌ట్రా ఏం చెప్పలేదు. మీకు ఐడియా ఉంటది. ఏది డేటా అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డేటా అనేది అది పెడతాం. ఏంటి మనం చేసిన ప్రాజెక్ట్స్ గాని అన్నీ ఆడ ఉంటాయి. సో, డాకర్ మొత్తం మనం చేసిన డేటా అంతా ఆడ ప్యాక్ చేసి ఆడ పెడతాం. సో, ఈ ప్యాకింగ్ అంటే ఏందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ చెప్తా ఇనండి. బాగా అర్థమవుద్ది ఇప్పుడు చెప్తే మీకు డాకర్ ఏందంటే. ఇప్పుడు మీకుందనమాట. ఇప్పుడు మీ పైథాన్ ప్రోగ్రామ్‌తో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేసారు. దాంట్లో మీరు పైథాన్ 3.8 ఏసుకోండి. 3.8 పైథాన్ 3.8 వర్షన్ వాడుతున్నారు. బట్ పైథాన్ 3.9లో అది రన్ అవ్వదు. ఏంటి అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయా అని మీరు అడగచ్చు. నేను చేసిన ప్రాజెక్ట్ అదే. నా ప్రాజెక్టు పైథాన్ 3.8 ఆడ రన్ అవుద్ది. పైథాన్ 3.9 రన్ అవ్వదు. సో, అదనమాట. అదేంటి ప్రాబ్లమ్ అంటే కొన్ని ప్యాకేజెస్ అక్కడ మాత్రమే సపోర్ట్ చేస్తాయి దానివల్ల. సో, ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఇక్కడ ఇబ్బంది అయిపోద్దని చెప్పి మీరు లాంగ్వేజ్ దాని తర్వాత సంబంధించిన కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అన్నీ కలిపి మనం బైండ్ చేసి పెట్టడాన్ని డాకర్‌లో పెడతాం. సో, దానికోసం డాకర్ యూజ్ చేస్తాం. అర్థమైందా? సో, ఈ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా. సో, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వర్స్. సో, ఇది సీఐసీడీ పైప్‌లైన్స్, గిట్‌హబ్, జెన్కిన్స్ ఈ టాపిక్స్ అన్నీ మనం డెవాప్స్ డిప్లాయ్‌మెంట్‌లో పెట్టుకోవచ్చనమాట. సో, మన నెక్స్ట్ పార్ట్‌కెళ్దాం. సో, మెషిన్ లెర్నింగ్ ఇంటరాక్షన్ ఇది మెషిన్ లెర్నింగు ఇప్పుడు పైథాన్ అంటేనే మోస్ట్‌లీ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. సో, అది లేకపోతే ఎలా చెప్పండి? సో, పైథాన్ మెషిన్ లెర్నింగ్‌లో మీకు సైకిట్-లెర్న్ అనేది ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. అది మెషిన్ లెర్నింగ్ ప్యాకేజ్. దాంట్లో మెనీ ఉన్నాయన్నమాట. ఎక్స్‌జీ బూస్ట్ అంటాం, ఎస్‌విఎన్ అల్గారిథం అంటాము, రిగ్రెషన్ అంటాము. ఇంకా మెనీ టైప్ ఆఫ్ అల్గారిథం. అయన్నీ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్. టెన్సార్‌ఫ్లో, కీరాస్ ఇది డీప్ లెర్నింగ్ రిలేటెడ్. డీప్ లెర్నింగ్‌లో ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు ఎల్ఆర్‌ఈ ఉంటుంది, జీఎస్టీ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఇలాంటి అల్గారిథమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. తర్వాత ఈ 2 ఓకే. మధ్యలో పక్కన ఏందబ్బా మోడల్ డిప్లాయ్‌మెంట్ యూజింగ్ ఫ్లాస్క్ డిజంగో ఎందుకొచ్చినాయి మీరు అడగొచ్చు. ఎందుకంటే మీరు చేస్తారు కదా మెషిన్ లెర్నింగ్ దాన్ని వెబ్‌లో మనం బిల్డ్ చేయొచ్చు. అంటే బిల్డ్ చేయడం అంటే వెబ్‌లోంచి డేటా తీసుకొని దాన్ని ఆ డేటా యూజ్ చేసి ప్రిడిక్షన్స్ లేదా ప్రాసెస్ చేసి మళ్ళీ వెబ్‌కి మనం అవుట్‌పుట్ పంపియొచ్చు. ఈ విధంగా ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో, మీరు జస్ట్ మెషిన్ లెర్నింగే కాకుండా దీన్ని కూడా హ్యాండిల్ చేయడం ఫ్లాస్క్ డిజంగోతో మెషిన్ లెర్నింగ్‌ని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకోవచ్చు. ఏంటి చేయొచ్చా అంటే నేను చేశా. సో, మీరు చేయొచ్చు. సో, సైకిట్-లెర్న్, టెన్సార్‌ఫ్లో తర్వాత దాన్ని మనం ఫ్లాస్క్ డిజంగోతో హ్యాండిల్ చేయడం. సో, ఈ పార్ట్ అన్నమాట ఇది. సో, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఏం లేవప్పా. మీరు ఓన్‌గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అంతే. సో, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడమా?
పైథాన్‌లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అంటే ఇప్పుడు ఎంతసేపు ఆ మిషన్ లెర్నింగేనా? మిషన్ లెర్నింగ్ కాకుండా వేరే ప్రాజెక్ట్స్ లేవా చెప్పండి? మిషన్ లెర్నింగ్ కాకుండా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఈవెన్ జావా ప్రాజెక్ట్స్ కూడా పైథాన్‌తో బిల్డ్ చేయొచ్చు. సో, అలాంటప్పుడు సేమ్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అంటారు. మీరు అడగొచ్చు ఓ 2, 3 చెప్పని. ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అందరికీ తెలుసు. అది పైథాన్‌తో బిల్డ్ చేయి ఏముంది? లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కాదు, నాకు ఇంకో సిస్టమ్ కావాలి. ఏది? అన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంటో, లేదు షాప్ మేనేజ్మెంటో, తర్వాత బుక్ మేనేజ్మెంట్ అన్నీ ఒకేలాంటిదే. జస్ట్ లోపల డేటా మాత్రం మారుతుంది. అంతకు మించి ఏమీ లేదు. సో, ఇదనమాట గైస్. సో, మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ దాని తర్వాత మీరు అడగొచ్చు, ఇంతకుముందు వీడియోలో నువ్వు చెప్పావబ్బా జీమెయిల్ వస్తదన్నావు, దాని తర్వాత కెమెరాని యాక్సెస్ అన్నావు, ఆ తర్వాత కీబోర్డ్, మౌస్ హ్యాండిల్ అన్నావు. ఇయన్నీ ఎక్కడొస్తాయో నాకు చెప్పలేదే అనొచ్చు మీరు. సో, మీకు ఒక టాపిక్ చెప్పా స్టార్టింగ్‌లోనే కోర్ పైథాన్‌లో. అడ్వాన్స్డ్ పైథాన్ అనేది ఒక టాపిక్ ఉంది. దాంట్లో ప్యాకేజెస్ వస్తాయి అని చెప్పి. సో, ఆ ప్యాకేజెస్‌లో మీరు ఇయన్నీ చేయొచ్చు. సో, మీరేంటి కోర్ పైథాన్ అంటే నార్మల్ పైథాన్ ప్రోగ్రామింగ్‌తో హ్యాండిల్ చేయొచ్చు మీరు ఎక్స్ట్రా ఏం లేకుండా. సో, అదనమాట గైస్ ఈరోజు మన టాపిక్కు. సో, ఫుల్ స్టాక్ పైథాన్ అయిపోయింది. సో, ఈ కోర్స్ ఎంతసేపు పడుతుంది? లైక్ ఇప్పుడు నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుంటారు. పైథాన్ నేర్చుకోవచ్చు. బట్ ఎంత టైం పట్టుద్ది? సో, మీరు 4 మంత్స్ పట్టద్దా? 6 మంత్స్ పట్టద్దా? అంటే మీరు బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అబ్బా! నాదేం లేదు. సో, మీరు పర్ డే ఎంత టైం పెడదాం అనుకుంటున్నారు? లేదు నేను పర్ డే 2 అవర్స్, 3 అవర్స్ పెడితే ఒక టైంలో వస్తది. లేదు నాకు టైం ఎక్కువుంది, రోజు నేను ఖాళీగా ఉంటే పర్ డే 4-5 అవర్స్ పెట్టు. ఏముంది? లేదు 6-7 అవర్స్ పెట్టు. ఎందుకు మీ కాలేజీలో అంతసేపు ఉంటారు కదా! కాలేజీలో అంత డిఫరెంట్ అయితే సబ్జెక్ట్స్ చదివినప్పుడు ఒకటే సబ్జెక్ట్ ఫుల్ స్టాక్ పైథాన్ అంతే. ఒకటే సబ్జెక్ట్ నువ్వు 4-5 అవర్స్ కష్టపడ్డావంటే మాక్సిమం కష్టపడితే 2-3 నెలలు కంప్లీట్ చేసేయి. 2-3 నెలలు కూడా ఎక్కువ. నువ్వు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి నువ్వు హానెస్ట్‌గా నేను కష్టపడతానని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నీకు నువ్వు అనుకోని కష్టపడు. సో, నువ్వు రీసెర్చ్ చెయ్యి. టాపిక్స్ రీసెర్చ్ చెయ్యి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూడు. అయన్నీ చేసావంటే నీకు 2-3 నెలలతో ఫుల్ స్టాక్ పైథాన్ అయిపోద్ది. ఓకే. ఫుల్ స్టాక్ పైథాన్ అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేయాలంటావా? జాబే కదా బ్రదర్. ఇంకేముంది జాబ్ కోసం ఎతుక్కోవడమే. ఇంకేం ఉండదు. మీరు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకుంటూ జాబ్ రీసెర్చ్ చేయొచ్చు. లైక్ మీరు జాబ్ ఆ టైంలో తెచ్చుకోవచ్చు. మీరు ఫుల్ స్టాక్ పైథాన్ అయ్యాక జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు అడగొచ్చు, ఇదేంటి నువ్వు మొత్తం నేను చెప్తున్నావు మాకు జాబ్స్ గురించి ఇక్కడ జాబ్ ఇంపార్టెంట్ కదా అంటే, నేను మన పేజీలో జాబ్ లింక్స్ పెడతా. అప్లై చేయండి. అదృష్టం ఉంటే వస్తుంది. అదృష్టం లేకపోతే రాదు. సో, అలా అనమాట. మీరు మన పేజే కాకుండా ఇన్ కేస్ అదర్ పేజెస్‌లో ఉంటే మీరు ఆడ అప్లై చేయండి. సో, దట్స్ ఆల్ గైస్. మీరు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, నేర్చుకోండి. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అయ్యి ఉంటుందని ఆశిస్తున్నా. సో, అదనమాట గైస్. మీరు ఏం నేర్చుకుంటున్నారో చెప్పండి. సో, మీకు ఇన్ కేస్ ఈ పైథాను అంటే మీకు దీని సాలరీ, దాని తర్వాత ఈ పైథాన్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమైనా టాపిక్స్ కావాలంటే పైన ఒక వీడియో వచ్చింటుంది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్టాక్ జావా వర్సెస్ ఫుల్ స్టాక్ పైథాన్ వర్సెస్ ఫుల్ స్టాక్ మెయిన్. సో, ఇదనమాట. సీ యూ.